హలో అండి, వెల్కమ్ టు నిలోషా డైరీస్. నాన్ 2 నాన్స్ అనుకున్నాం కదండి, గార్లిక్ బటర్ నాన్ అలాగే బటర్ నాన్. దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పులు మైదా తీసుకుంటున్నాను అండి నేను ఆ కప్ తోటి. అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక హాఫ్ టీ స్పూన్ ఏమో బేకింగ్ పౌడరు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ముప్పావు టీ స్పూన్ వరకు ఉప్పు పడుతుందండి. 2 కప్పుల మైదాకి ఒక ముప్పావు టీ స్పూన్ సరిపోతుంది. దాని తర్వాత ఇలా ఒక స్పూన్ తోటి మనం ఆ పిండంతా కూడా మంచిగా కలిసేలాగా తిప్పుకోవాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వెజిటేబుల్ ఆయిల్ అండి, ఏదైనా వెజిటేబుల్ ఆయిల్ వేసుకోవచ్చు, 2 టీ స్పూన్లు. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు. ఇవన్నీ వేసుకొని ఒక చేత్తో ఒక్కసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీలకి పూరీలకి ఎలా కలుపుకుంటామో మెత్తగా సేమ్ దీన్ని కూడా అట్లానే మెత్తగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పొంగుతాయి అన్నమాట నాన్స్. సో ఇట్లా రౌండ్గా కలిపేసుకున్న తర్వాత ఎప్పుడూ కూడా మనకి చుట్టూ అలా గిన్నెకి అంటుకోకుండా ఉంటే మనం పర్ఫెక్ట్గా కలిపినట్టు అంటండి. ఇదే కాదు, చపాతీ పూరీ పిండిలైనా కూడా. సో ఇట్లా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ చేతిలో వేసుకొని ఆ బాల్కి అంతటికి రాసి మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసుకొని ఒక 2 గంటల పాటు అలా నానబెట్టుకోవాలండి. అలా వదిలేసేయాలి. ఎంత నానితే అంత బాగా వస్తుంది అనమాట. సో 2 గంటల తర్వాత మనకి ఆ పిండి చూస్తే అలా మెత్తగా అయిపోయింది కదా. ఆయిల్ వేయడం వల్ల గట్టిగా అవ్వకుండా ఇలా మెత్తగా ఉంటుంది అనమాట మనకి. సో తర్వాత ఒక్కసారి మళ్ళీ అలా కలిపేసుకొని ఇప్పుడు బటర్ నాన్ కదా, బటర్ని అమూల్ బటర్ తీసుకొని నేను దాన్ని మెల్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను అండి. అలాగే ఇంకొక సెపరేట్గా ఒక బౌల్లో వాటర్ రెడీగా పెట్టుకోవాలి. నాన్కి ఒక సైడ్ వాటర్ అంటించాలి కదా, అందుకోసము. సో ఇప్పుడు మనం మామూలుగా చపాతీలు ఎట్లా చేసుకుంటామో అట్లాగే ఒక చిన్న సైజ్ బాల్ తీసుకొని బాగా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా రుద్దుకుంటూ ఉండాలి. మైదా అద్దుకుంటూ అలా చేసుకున్నామంటే మనకి చపాతీలాగా వస్తుంది కదా. ఇక్కడ మనము ఓవెల్ షేప్లో చేసుకుంటాం కదా నాన్స్ అంటే ఎగ్ షేప్లో లాగా చేసుకోవాలన్నమాట. అండ్ సైడ్స్ కూడా చూసుకోవాలండి, బాగా లావుగా ఉండకూడదు, అట్లానే మందంగా ఉంటే త్వరగా కాలదనమాట. కొంచెం సన్నగా అట్లా మరీ లావుగా లేకుండా ఉండేలాగా చూసుకొని చేసుకోవాలి. సో ఫైనల్గా అయితే ఇట్లా అయిపోయిందనమాట. చపాతీ అయిపోయిన తర్వాత ఒక సైడ్ ఏమో మనం వాటర్ పెట్టుకున్నాం కదా బౌల్లో, అట్లా ఆ వాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అంటే మొత్తం అంతా కలిసేలాగా అలా మనం ఒక బ్రష్తో కానీ లేకపోతే చేత్తో అయినా చేసుకోవచ్చు. అట్లా స్ప్రెడ్ చేసుకొని ఇదంతా చేసుకునే అప్పటికే మనము పొయ్యి మీద తవా కానీ పాన్ కానీ ఏదైనా పెట్టేసుకొని కొంచెం ప్రీహీట్ చేసుకొని ఉంటే బెటర్. సో తర్వాత వాటర్ వేసుకున్న సైడ్ డౌన్ వేయాలండి, అంటే అది కిందకి వేయాలి ప్యాన్ మీద వేసేసి ఇలా ఒత్తుకున్నాము అంటే మనకి ప్యాన్కి అంటుకుపోద్ది అనమాట. అంటే నాన్ స్టిక్ అయితే కొంచెం అంటుకోదు, కానీ ఇలా ఐరన్ అయితే అంటుకుపోతాయి. సో ఇట్లా మనం ఒత్తుకుంటూ ఉంటే అది పొంగుతూ ఉంటుంది అనమాట బాగా. సో ఎంత బాగా పొంగితే ఆ సైడ్ అంతా రోస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ సైడ్ రోస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ సైడ్ కోసం మనం పొయ్యిని కొంచెం స్టవ్ని హైలో పెట్టుకొని సెకండ్ సైడ్ కాల్చుకోవాలండి. అక్కడ చూస్తే తవాకేసి నొక్కేసాం కదా, ఐరన్ది కాబట్టి అది అంతగా ఊడి రావట్లేదు మనకి. నాన్ స్టిక్ అయితే అంత బాగా పట్టుకోదు. సో బెటర్ ఐరన్ ఉంటే ఐరన్ యూస్ చేసుకోవచ్చండి. సో ఇట్లా అయిపోయిన తర్వాత దీని మీద మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా బటర్, దాన్ని వేసుకొని సైడ్కి ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చండి. తర్వాత ఇది వచ్చేసి ఒక మెథడ్ అండి. దాని తర్వాత అలా ఐరన్ తవా లేదు నాన్ స్టిక్ది యూస్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఒక సైడ్ రోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ కోసము ఏం చేయాలంటే పక్కనే స్టవ్ మీద గ్రిల్ ఉంటే గ్రిల్ పెట్టేసుకొని సెకండ్ సైడ్ గ్రిల్ మీద కాల్చుకోవచ్చండి. అట్లా డైరెక్ట్గా పొయ్యి మీద గ్రిల్ పెట్టుకొని అట్లా కాల్చుకోవచ్చు అనమాట. ఇది కొంచెం జాగ్రత్తగా అన్ని సైడ్స్ మంచిగా ఈవెన్గా కాలేలాగా చూసుకుంటూ మనము దాన్ని కాల్చుకోవాలన్నమాట. ఇదైతే సెకండ్ మెథడ్ అండి. దాన్ని మొత్తం అలా కాల్ చేసుకున్న తర్వాత నార్మల్గా మనం బటర్ ఎలా రాసుకుంటామో అట్లానే రాసేసుకొని ఆ బటర్ అప్లై చేసేసుకొని సైడ్కి తీసుకోవచ్చు. లేదు గ్రిల్ కూడా లేదు అనుకున్నప్పుడు ఇలా డైరెక్ట్గా పొయ్యి మీద కాల్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా అంతే, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని అన్ని సైడ్స్ ఈవెన్గా కాలేలాగా చూసుకొని సైడ్ మనం నార్మల్గా బటర్ ఎలాగా అప్లై చేసుకుంటామో అట్లానే అప్లై చేసుకోవాలి. దీనికి కూడా బాగా హైలో పెట్టేసి
వేసి చేసాము అంటే కనుక త్వరగా మాడిపోద్ది అనమాట, కలర్ తొందరగా వచ్చేస్తుంది. సో అందుకని మీడియంలో కానీ లేకపోతే సిమ్లో కానీ పెట్టుకొని చేసుకుంటే కొంచెం అన్ని సైడ్స్ ఈవెన్గా ఇట్లా ఫ్రై అవుతాయి అన్నమాట మనకి. సో దాని తర్వాత ఆ 2 ప్లెయిన్ బటర్ వేసుకున్నాం కాబట్టి ఈ బటర్లో నేను ఏం చేశానంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి దాన్ని అప్లై చేస్తున్నానండి. సో 2 ప్లెయిన్ వేసాను, 2 ఇట్లా గార్లిక్ అలా వేస్తున్నాను. సో దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సైడ్కి ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. సో అదొకటి ఇదొకటి అనమాట. ప్లెయిన్ బటర్ నాన్ ఒకటి, గార్లిక్ బటర్ నాన్ ఒకటి. దాని తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకొని మనము పన్నీర్తో కానీ లేకపోతే చికెన్ కర్రీస్తో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.